సోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22 నుండి. విశ్వాసము అతనిని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణము కాలేదని గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. రాజయ్య పనిని కూడా నెరవేర్చి క్షేమంగా నడిపించారు, మీకు స్తోత్రములు. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించారు. శనివారము సంఘ కార్యక్రమాలలో విజ్ఞాపన కూడిక గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ఘనతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దంగా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరియు అతనికి దేవుని స్నేహితుడు అని పేరు కలదు. అబ్రహాము లోక సంబంధించిన వ్యక్తులతో స్నేహితుడు కాదంట. అతడు దేవుని స్నేహితుడు. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు, భూమి మీద సాత్వికుడు. అబ్రాహాము జీవితంలో మనం అనేకమైన విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. అతడు ఎందుకు దేవుని స్నేహితుడయ్యాడు? అబ్రహాము జీవితంలో దేవుని పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలుదేరాడు. వాగ్దాన విషయములో అవిశ్వాసిగాక వాగ్దానం నెరవేర్చువాడు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాడు అంట. అబ్రహాము, లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉంది. వారి ఆస్తికి ఆ ప్రదేశము చాలలేదంట. కానీ అబ్రహాము మనసు సంపద మీద లేదు, కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? మేము భూమి మీద యాత్రికులము, పరదేశులమని విశ్వాసము గలవారై ఒప్పుకున్నారంట. అందుకని దేవుడు వారి కొరకు ఒక పట్టణము సిద్ధం చేశాడు.
అందుకని ఎంత సంపద ఉండినను అబ్రహాము ఎక్కడ నివసించాడు? తన కుటుంబాన్ని కొరకు ఏం వేసుకున్నాడు? గుడారములో నివసించాడు. ఆస్తి ఉంది, సంపద ఉంది, కానీ గుడారములో నివసించాడు. అబ్రహాము జీవితంలో అనేకమైన కోణాలు గలవు. అందులో అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము అనేక దశ దిశలు ప్రార్థించినట్టుగా మనం చూస్తాము. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 13వ అధ్యాయం 8వ వచనములో అబ్రహాము మరొక మాట ఉంది, చెప్తాను. ఈ 4వ వచనం. తాను మొదట బలిపీఠము కట్టిన చోటికి చేరెను, అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము పలు విధములుగా ప్రార్థించువాడుగా ఉన్నాడు. ఎందుకంటే 12వ అధ్యాయము 10వ వచనములో ఆ దేశమందు కరువు కలిగినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే ఐగుప్తులో కాపురముండకు వెళ్ళాడంట. చాలా నష్టపోయాడు తన ఆధ్యాత్మిక జీవితంలో. పిలిచిన దేవుని వైపు చూడలేదు, కానీ ప్రదేశముల వైపు చూశాడు. చూడండి, 12వ అధ్యాయం 10వ వచనములో ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ప్రభుని అడిగాడా? దేవుడు పిలిచాడు కదా. ఎక్కడికి వెళ్ళాలని వెనగని వెంబడించిన అబ్రహాము ఈ కరువులో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రభు వైపు చూడాలి, దేవుని యొక్క విచారణ చేయాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే కమ్ డౌన్ అని ఉంటాయి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో అబ్రహాము దిగి వెళ్ళిపోయాడు. మనం దిగి వెళ్ళకూడదు. దిగి వెళితే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు, ఎప్పుడైతే దిగి వెళ్ళాడో దొంగల చేతికి చిక్కాడు, తనివి తీరా కొట్టారు, ఉన్నదంతా దోచుకొని గాయములతో పడేసి పారిపోయారు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితములో ఈ లోకములోనికి విశ్వాసి దిగి వెళ్ళకూడదు. చాలామంది దిగి వెళుతూ ఉన్నారు, లోకముతో కలిసిపోతున్నారు. అటు లోకము ఇటు దేవుడు అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. అలా అయితే రేపు మా కార్యక్రమానికి ఎవరు కలుస్తారు? దేవదానం గారు ఎవరు వస్తారు? నిన్న బుధవారమున ₹1,50,00,000 ఒక ఇల్లు కట్టాడు.
ఒక్క రిబ్బన్ కటింగ్ కూడా లేదు, ఒక అంగు ఆరుబాటం కూడా లేదు. మనకు దేవుని వాక్యం స్థానం దేవదానం గారు ఎక్కడే కానీ ప్రార్థన మాత్రమే చేశారు. పలానా రూమ్లో పలానా, పలానా రూమ్లో పలానా, పలానా రూమ్లో పలానా. వాక్యము ప్రాధాన్యత. నీ ఆధ్యాత్మిక జీవితంలో సగం లోకము, సగం క్రైస్తవ్యము. అలాగైతే నష్టపోతాం. నిన్న నెలలోనే 2 పెళ్ళిళ్ళు చేశారు. ఒక్క పూలు కానీ ఒక దండ కానీ లేనే లేవు. మీరు వీడియోలో కావాలంటే చూడవచ్చు. వాక్యం అంతే. అట్లయితే పెళ్లి కూతురును సిద్ధపరచాలి, మధ్యరాత్రి నల్లకోడి ఇవ్వాలి, దగ్గరుండి మరీ విశ్వాసం చేస్తున్నారండి. నేను విశ్వాసిన అవిశ్వాసిన పక్కన పడేసినారు. కానీ మొర్దెకై ఏమన్నాడు? నేను యూదుడను, ఆ పని చేయ జాలను అన్నాడు. ఏది ఇంత కఠినత్వం ఏడుంటుంది? నేను చెయ్యను అన్నాడు ఆయన. దగ్గరుండి ఏమైపోతుంది లోకం, విశ్వాస యొక్క జీవితం. అబ్రహాం ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళాడో అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. ఒక రాజు ఏమైంది అని తాను మొదట బలిపీఠము కట్టిన చోటికి చేరి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇక మీదట నా జీవితంలో ఇలాంటి బలహీనతలు ఏర్పడకుండా సహాయం చేయి, నీ కృపను దయచేయి. దేవానికి స్తోత్రములు. తిరిగి నువ్వు ఐగుప్తుల నుండి, మోయాబు నుండి బెత్లెహేముకు రావాల్సింది, లోకము నుండి తండ్రి ఇంటికి రావాల్సి. తన తప్పులు సరి చేసుకుంటున్నాడు, తన తప్పులు సరిదిద్దుకుంటున్నాడు. విశ్వాసిగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనమేలా తన ఆధ్యాత్మిక జీవితంలో ఆదికాండం 12వ అధ్యాయంలోని 8వ వచనము, ప్రయాణము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలునకు తూర్పునున్న హాయికు మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవా నామమున బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రయాణముల కొరకు విశ్వాసీ జీవితములో ప్రతి ప్రయాణములో ప్రార్థించాలి. ఎలియాజర్ తన ప్రయాణమును ఎప్పుడైతే సఫలము చేశాడో వెంటనే దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు, దేవుని మహిమపరిచాడు. ఆదికాండం 24వ అధ్యాయము 39-40 వచనాలు. ఇరవై 24వ అధ్యాయము 39వ వచనం.
నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను నివసించుచున్నాను లేదా జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చెయ్యి. అబ్రాహాము చూడండి, తన పనివానికి బాధ్యత అప్పచెప్పి, ఎవని సన్నిధిలో నేను నివసించుచున్నాను. దేవుని సన్నిధి అమూల్యమైనది. ఏలీ అన్నాడు కదా, ఎవని సన్నిధిలో నేను నివసించుచున్నాను, ఆ యెహోవా జీవము తోడు. 3 ఏళ్ళు 6 నెలలు దేశము మీద ఒక చుక్క వర్షం కూడా పడి. ఎలీషా అన్నాడు కదా, నేను ఎవని సన్నిధిలో జీవించుచున్నాను, ఆ యెహోవా జీవము తోడు, నాకేమీ వద్దన్నాడండి. నయమాను అనేకమైన బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడితే, నాకు దేవుని సన్నిధి ఉంది, నాకు దేవుడున్నాడు, దేవుడిలోనే నా ప్రతి అవసరం తీరుస్తాడు. అబ్రాహాము అంటున్నాడు, ఎవని సన్నిధిలో జీవించుచున్నాను, ఆ యెహోవా నీకు ముందుగా ఒక దూతను పంపును, నీ ప్రయాణము కూడా సఫలం చేస్తాను. కనుక నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థించుకొని వెళ్ళాలి. లోపలికి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఈ దిన ప్రయాణములో, ఈ దిన డ్యూటీలో, ఈ దిన పనిలో నీ కృపాక్షేమాలు ఉంచి నువ్వు కాపాడావు, నీకు స్తోత్రములో. కృతజ్ఞత బుద్ధి ఉంటే కదా నీకు స్తుతించడం రావడానికి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయములో ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఘనపరచాలి, ప్రభుని మహిమపరచాలి. 56వ వచనం, 24వ అధ్యాయము 56వ వచనం. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక, యెహోవా నా ప్రయాణము సఫలము చేసెను. ఇరవై 27 వచ్చిన, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొర్రి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపా సత్యమును చూపటం మానలేదు. నేను మార్గములో ఉండంగానే, నేను ప్రయాణములో ఉండంగానే యెహోవా నా యజమానుని ఇంటికి నన్ను నడిపించెను. సరే, యెహోవా నా యజమానుని ఇంటికి నన్ను నడిపించెను. కనుక ప్రయాణ విషయంలో విశ్వాసి దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. ఇశ్రాయేలుల యాత్రలో ఆయన పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను వారికి ముందుగా ఉండి నడిపించెను. వారికి ముందుగా ఉండి నడిపించినని మాట మనం చూస్తాం. మూడవది సంతానము కొరకు ప్రార్థన చేస్తాం.
ఈ 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో ఏమంటున్నాడంటే, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. వారసుని కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో యజమానునికి సంతానము లేకపోతే యజమానుడు కూలి వాళ్ళల్లో అమితముగా ఎవడైతే ప్రేమిస్తాడో యజమానుని తర్వాత అతడు వారసుడవుతాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదకు వాడు కుమారుడుగా ఎంచబడును. అందుకని 17వ అధ్యాయములో ఎంత ఇచ్చినా నాకెందుకయ్యా, నేను సంతానం లేని వాడునైపోవచ్చున్నానే, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అన్నాడు దేవుడు. నీకు కుమారుని ఇస్తా. సంతానము కొరకు ప్రార్థన చేశాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు బహుమానంగా ఇచ్చిన సంతానము కొరకు ప్రార్థన చేయాలి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. 7వ అధ్యాయము 12వ వచనం. కొంచెం గట్టిగా చదువు బిడ్డ. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. సొలొమోను గురించి నువ్వు వెళ్ళిపోయినా కూడా నీ సంతానమును నేను హెచ్చించెదను. అందుకే నీతిమంతుల పిల్లలను 1000 తరాల వరకు ఆయన ఆశీర్వదిస్తాడంట. నీకేమి లేకపోయినా నీకు సమయం దొరికినప్పుడల్లా నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. యవన పిల్లలు ప్రభు మీద ఆధారపడండి, ప్రభుని అడగండి. నా జీవితం పట్ల నీ సంకల్పం ఏదుందో నెరవేర్చు. దావీదు, నువ్వు నీ పితరులతో కూడా నిద్రించినను నీ సంతతిని నేను హెచ్చించాను. అంత శ్రేష్టమైన మాట. ఇంకా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, కన్నీళ్లు గార్చాలి. యవన పిల్లలతో ప్రభువు చేసిన అద్భుత క్రియలను ముచ్చటించాలి నీ పిల్లలతో. నామా వాళ్ళ పాపకు 17 సవార్లు దండలు చేసినారంటమ్మా. నాకుమా ఈ దండలు కాదు,
వాక్యమును నీ కంఠమునకు ధరించుకో, నీ నొసట గుర్తుపెట్టుకో, నీ చేతి వేళ్ళకు రాసుకో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అన్నాడు. అయిపోయినాయి మా ముందే సిద్ధం చేయాలమ్మా. బంగారు కంటే విలువైనది దేవుని వాక్యం, దైవభక్తి. ఇప్పటి లోకములోనూ రాబోవు లోకములోనూ శ్రేష్టమైనది. ఓడలు బండ్లు అయినాయి, బండ్లు ఓడలు అవుతాయి. కరోనాలో మహా సంపన్నులే తినడానికి లేక అనేక రోడ్ల పాలయ్యారు. అదే దైవభక్తి నేర్పు. తిమోతి బాల్యము నుండి దేవుని లేఖనములను ఎరిగినవాడు అంట. మన పిల్లలకు అది నేర్పు. సంతానము కొరికే కాదు, పిల్లల క్షేమము కొరకు కూడా ప్రార్థన చేశాం. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం, 17-18. ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించుము. ఎంత చక్కని ప్రార్థన అండి పిల్లల పట్ల. మరి నీ ప్రార్థన ఏంది? నీ ఆలోచనలే. ప్రభువా, ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించము. ఇదిగో ఇస్మాయేలును గూర్చిన చేసిన మనవి నేను విన్నాను. అతన్ని నేను ఆశీర్వదించదను, అతడు రాజులకు వారసుడవుతాడు. అడిగావా? ఎవరు అబ్రహాము? ఇందాక చెప్పానుగా, ఎవరు అబ్రహాము? కలిసి నివసించలేనంత విస్తారమైన నీకెందుకురా, నీకు కావలసిన సమకూర్చేమురా. బైబిల్ ఎందుకు, ప్రార్థన ఎందుకు? ఎంజాయ్ చేయరా. ఆ ఎంజాయ్ చేసేకే వెళ్ళాడు దూర దేశానికి, దుర్వ్యాపారం. పందులు తిని పొట్టు కూడా దొరకలేదు వానికి. లోకములో నీ పిల్లలను పెంచితే ఇదే గతి. దైవ భక్తిలో పెంచు. వారు ప్రార్థించేవారుగా తయారు చేయి, వారు మోకరించేవారుగా తయారు చేయి, వారు దేవుని సన్నిధిలో పాటలు పాడేవారుగా, దేవుని వాక్యం ప్రకటించేవారుగా, ఇతరులను సమకూర్చేవారుగా నువ్వు సిద్ధం చెయ్యి. వారి జీవితాలలో దేవుడు కని విని ఎరగని రీతిలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రభువా, ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించుము. ఈయనన్ను ఇట చేసినాడు. మనోహ సంసోను తల్లిదండ్రులు ఏమని చేశారు? ఏమని ప్రార్థన చేశారు? ఇంకా పుట్టలేదు, ఇంకా గర్భం దాల్చలేదు. యేసు ప్రభు చెప్పి వెళ్ళారు. ఏం చేశారు? ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో ఆ దైవజనులను మరలా మా యొద్దకు పంపుము. ఎంత గొప్ప ప్రార్థన పరులండి. ఎంత గొప్ప ప్రార్థన పరులండి. నీ గతాన్ని నువ్వు చెప్పాలి నీ పిల్లలకు.
నాటి స్థితి కూడా చెప్పాలి నీ పిల్లలకు. అప్పుడే వారిలో కార్యం జరుగుతుంది. నీవేం చెప్పకోకుండా వదిలేసినావంటే వాళ్ళు చాలా నష్టపోతారు. ఎందుకంటే దేవుని ఎరగని సంతానం ఎక్కడ పుట్టారంట? తల్లిదండ్రులు ఆరాధికులు. తల్లిదండ్రులు దేవుని సమక్షములో, దేవుని నీడలో దేవుడే ముందుగా ఉండి నడిపించిన ఆ ప్రజల యొక్క సంతానము దేవుని ఎరగని సంతానము అంట. ఎందుకంటే వారు ఎప్పుడు చూసినా దేవునితో పెనిగే పెట్టుకున్నారు తప్ప పిల్లలతో కూర్చోబెట్టి ప్రభుని గురించి వాళ్ళు తెలియజేయలేదు. 10 మార్లు సనిగారు వాళ్ళు. దేవుడు నడిపించేటప్పుడు అన్ని తీర్చలేడా? దేవుని యొద్దనే, దేవునితోనే ఇయ్యగలడా, చేయగలడా? ఇదే సరిపోయింది వాళ్ళకు. అందుకని వారు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. వాళ్ళ సనుగులే కారణం, వారి తిరుగుబాటే కారణం, వారి అభివృద్ధిలో రాకపోవడానికి కారణం ఏమంటే వారి సనుగులే. అందుకని న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఏం చదువుతాము? ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, యెహోవాను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఎక్కడ పుట్టింది? లోకంలో కాదు. ఎక్కడ పుట్టింది? అనేక మనుషుల మధ్య కాదు. పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను దేవుడే నాయకుడుగా ఉండి నడిపించుచున్న ఆ సమూహములోనే వారి పిల్లల మీద ఫోకస్ పెట్టలేదు, కానీ దేవునితోనే ఎప్పుడు సనుగులు గొనుగులు. అందుకే కొరింథీ పత్రికలు ఏమన్నాడంటే, మీరు చెప్పు తెల్ల సనగకుడి. చదువు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. పది మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనగకుడి. మనం ఎప్పుడు సనుగు గొనుగుల బతికే, ఇష్టపడి దేవుని కొరకు, ఇష్టపడి దేవుని రాజ్య విస్తీరణ కొరకు, ఇష్టపడి దేవుని రాజ్యము కొరకు, ఇష్టపడి సంఘ వృద్ధి కొరకు. చూసారా? బైబిల్ విద్యార్థుల మాదిరి క్లాసులకు వచ్చామా పోయామా అన్నట్టుగా ఉంది మన బతుకు. అలాగైతే అభివృద్ధి పొందాం. ఆ దినము సమీపించే కొలది మీరు మరీ ఎక్కువగా కూడుకొనొచ్చు అనే మాట మనం చూస్తాం. అది పోయింది మనకు. టైం అయితే టెన్షన్గా పరిగెత్తాలి. ఎందుకంటే కుక్కలు పట్టుకుంటాయి. ఎందుకంటే మన దొంగలం కదా. కుక్కల్ని ఎవరు పట్టుకుంటాయి? చూడు దాసుబాబు ఎంత చక్కగా చెప్పాను. మళ్ళా కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధిలో గడిపే అనుభవము దినదినము తగ్గించుకుంటున్నాము అంటే నువ్వు దేవునికి కాదు లోకానికి సమీపమవుతున్నావని గుర్తుపెట్టుకో. ప్రతి విషయములో నేను దేవుని రాజ్య విస్తీరణ కొరకు నా వలన, మా వలన, మా కుటుంబం వలన ఏమైనా పనులు జరుగుతున్నాయా?
ఏమైనా కార్యాలు జరుగుతున్నాయా? మేమేమైనా దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు ప్రయాసపడుతున్నామా? పక్కన పడేసినాం. జాగ్రత్త. మీరు సనగకుడి. పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి. పిల్లల క్షేమము కొరకు, పిల్లల అభివృద్ధి కొరకు. మనం మానేసినాం. అభివృద్ధి లేకపోతే దుర్బుద్ధి వచ్చేస్తుంది. జాగ్రత్త. మరొక మాట, అబ్రహాము ఇతరుల క్షేమము కొరకు ప్రార్థన చేశాడు. ఆదికాండం 20 అధ్యాయం 17వ వచనం. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. చూడండి 20 అధ్యాయంలోని 7వ వచనం. ఆ మనుష్యుని భార్యను తిరిగి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. అప్పగించని ఎడల నీవును నీ ఇంటి వారందు నిశ్చయముగా సచ్చెదరు. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. అబీమెలెకు కుటుంబం కొరకు అబ్రహాము ప్రార్థించాడు. వారు దేవుని తీర్పు నుండి తప్పించబడ్డారు. అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేయును. సమూయేలు ఏమన్నాడు? మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టిలో నేను పాపము చేసిన వాడవుదును అన్నాడు. నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. పౌలు గారు సమస్త ప్రజల రక్షణ నిమిత్తము ప్రార్థన చేయాలి అంటాడు. కనుక అతడు నీ కొరకు ప్రార్థన చేయును. యోబు తన స్నేహితుల నిమిత్తము ఎప్పుడైతే ప్రార్థించాడో, మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా దయచేసి. 42వ అధ్యాయము 9వ వచనము. యోబు గ్రంథం 'యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేసింది. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా
దయచేసి. ఇందా ప్రార్థన, నీ స్నేహితుల కొరకు, నీ హితుల కొరకు, నీతో కలిసి పని చేస్తూ 24 గంటల సమయం గడుపుతావే, వారి క్షేమం కొరకు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ప్రభువుని గురించి తెలియజేయి. స్నేహితుడా, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే నా గొప్పతనం కాదయ్యా, దేవుని కృప. ప్రభుని నమ్ముకోయ్యా. అమ్మ, ప్రభుని నమ్ముకో, ప్రభు కొరకు జీవించు, ప్రభుకు నమ్మకంగా ఉండు. సమయం దొరికితే దేవుని సన్నిధికి వెళ్ళు. సరే, యోబు తన ఆధ్యాత్మిక జీవితంలో తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అలాగే 21వ అధ్యాయము 33వ వచనం, ఆదికాండం. 21:33. ప్రార్థన చేశాను. నిత్య యెహోవా దేవుని పేరు తన క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన. ఇక 7వ మాట, అబ్రహాము చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. తన తమ్ముడైన లూతు కొరకు 6 మార్లు విజ్ఞాపనం చేశాడు. ఎన్ని మార్లు? 6 మార్లు. ఆదికాండం 19వ అధ్యాయము 23 నుండి 32 వరకు చదువుకోండి. 6 మారులు వారి కొరకు ప్రార్థన చేశాడు. కనుకనే అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. దేవుని వలన సాక్ష్యము జీవితం కలిగి ఉండాలి అంటే మన జీవితంలో ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. సహోదరులారా, శనివారము విజ్ఞాపన కూడిక, మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సహోదరులారా, ఎన్ పాల్ సీఎం ఎగ్జామ్ రాస్తున్నాడు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. సిఎస్ఐ కాలనీ నుండి కానీ, ఆసుపత్రి కాలనీ నుండి కానీ వచ్చే కుటుంబాల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. దేవా, వారి యొక్క డ్యూటీలలో, పనులలో, ప్రయత్నములలో మీ కృపాక్షేమాలు ఉంచి మీరు కాపాడు. రాజే పనిని నెరవేర్చి క్షేమంగా నడిపించారు, మీకు స్తోత్రములు. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను మరి దీవించండి. ఏమవుతుంది మరి దీవించండి. మరి శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. జగదీష్ జీవితంలో, ఉద్యోగ, వివాహ విషయంలో అద్భుతమైన సహాయములు మడతాయి. యేసు ప్రభువా, సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. వివాహ విషయంలో, ఇంటి విషయంలో మీ కృపను. డ్యూటీకి వెళ్ళినప్పటి నుండి సరైన ప్రార్థనలకు రాలేకపోతున్నాడు, కనికరం చూపండి. మరి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాను.
ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చల్లాయి కుటుంబాన్ని దీవించండి. గొరక ఓబులేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్ అయిన భార్య పిల్లలు, బతల దేవదానం గారు అయిన భార్య నైనా మరి పెద్ద కోడలు, కుమారుడు, కుమార్తెను దీవించండి. అలాగే మునిస్వామి అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. వంశీ విషయంలో కూడా కేవలము ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నామే తప్ప మరి అతడు దేవుని మందిరానికి రాలేకపోతున్నాడు. కదిలించినా ఏదో ఒక సాకు చెప్తూ ఉన్నాడు. అతనిలో మీరే కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. అలాగే ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. బాలస్వామి అక్కన, కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లల యొక్క వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. వసంతరావు ఆయన భార్య పిల్లలు, మరేమో భర్త వారి సంతానం, అలాగే ఇన్నయ్యను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మరి ఇన్నయ్య తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చెన్నయ్య అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరి మనులు, కుటుంబ సభ్యులు తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. రంగన్నకు ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే ఆనందమైన భార్య పిల్లలు, అబ్రామ్ అయిన భార్య పిల్లలు, అలాగే రాజేష్ అయిన భార్య పిల్లలు, అలాగే దావీదన్న కుటుంబ సభ్యులను వివాహ విషయాలను మీకు కృపను దయచేయండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించండి. స్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. వారు వేసిన పంట పొలాలను దీవించండి. కృపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దొరసాముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. డాక్టర్ 6 నెలలకు ఒకసారి కంతు కట్టుటకు మీ కృపను దయచేయండి. మరి కుమారుడు పాల్ ఈ నెల 11 నుండి సీఎం పరీక్షలు రాస్తున్నాడు. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సహోదరి కుమారి గంధం కుమారి బట్టి మీకు స్తోత్రములు. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నా బలహీనతలు ఎన్నుండినను సంఘము ప్రార్థన ద్వారా ఆయా ప్రదేశాలు సంచరించుటకు, మీ కుమారుని ప్రకటించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. నాలో ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా ఈ వారములో, వచ్చే వారములో మరి కంటి చూపు చూపించుకున్నట్టు కూడా మీ కృపను దయచేయండి. ఉత్తరుడేవుడు ఆయన భార్య కుమార్తెను మీరు దీవించండి. ఆయన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. నైనా ట్రాన్స్ఫర్ విషయంలో మీ కృపను దయచేయండి. సంతానం విషయంలో మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే మీ కృపను దయచేయండి. అలాగే గంధం కృపాసుందర యవనస్తురాలు, రక్షించబడిన బిడ్డ, ఆమె వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి వరుణ్ణి అనుగ్రహించమని అడుగుతాం. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య తీర్చబడుటకు మీకు కృపను దయచేయండి. యేసు ప్రభువ రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసు అయిన భార్య పిల్లలు తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. తగిన కాలమందు చేరు స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. తారా, రవి, మరియమ్మ, జెస్సీ, అలాగే భర్తను బట్టి మీకు స్తోత్రం. అమ్మాయి గర్భంలో ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను, దివ్య కిషోర్ల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయినా సహాయమును భార్యాభర్తలను దీవించండి. మరి రవి జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. జూటు రేలియా, అలాగే తల్లిని బట్టి మీకు స్తోత్రములు. బి సిస్సాకు ఆయన భార్య పిల్లలు దీవించండి. నూతన ఇంటి పనులను కూడా దీవించండి. యేసు ప్రభు స్వరూపక్క కుటుంబాన్ని దీవించండి. పెద్ద కోడలు గర్భవతి, ఆమె గర్భంలో ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. సంతానం లేని రాజమ్మ, ఆమె భర్తను దీవించండి. సంతానం విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. ఈ కాలనీలో అప్పుడప్పుడు వస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గంధం గ్రేసమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. కుమారుని కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని దీవించండి.
కొడక లేసన్న గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. పారసు రవి సారు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. పోలీసు విజయుడు ఆయన భార్య వారి కుమారుని రాజయ్య రెండో అక్క పిల్లలను కూడా మీరు దీవించండి. రామగల్ల తిమోతి, మనోహర్, సువార్తమ్మ, కరుణాకర్, మరి సురేష్, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బీసు చిన్న యేసు, కరణమ్మక్క కుమారుడు కుమార్తెను దీవించండి. కుమార్తె చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతాం. అలాగే పాల్ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే నువ్వు నెరవేర్చండి. సుందర అయిన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. మిస్సెస్ సునీల్ వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం మీరు దాయించి యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాయిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. జిట్టన్న వారి కుటుంబ సభ్యులు, మార్కన్న వదినమ్మ పిల్లల వివాహ విషయాలలో మీకు కొన్ని దాయించి రమణ కుమారి బిషప్ను బట్టి మీకు స్తోత్రములు. మరి బిషప్ దాదాపు 2 వారాల నుండి డ్యూటీలో ఉన్నారు. క్లీనర్ను వాహనాన్ని దీవించండి. ఈ వర్షాల వలన మరి వాహనం ఏ విధమైన యాంత్రిక లోపాలు గురి కానివ్వకుండా క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె మరి వివిధ పరీక్షలు సిద్ధపడుతూ ఉంది. ఆమెకు నేను గ్రూప్ 2 విషయంలో కూడా అద్భుతమైన సహాయం రాయించేయండి. శ్వేత సనీలను దీవించండి. వారి వివాహ విషయాలలో మీ కృపను, వారి వృత్తుల్లో ఉన్నతమైన పదవులు దయచేయండి. భార్యాభర్తను దీవించండి. గృహాన్ని దీవించండి. గృహపు చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి కాపాడమని అడుగు. ఇంకా కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చుకుని మీ కృపను దయచేయండి. యోహాను, భారత్ వారి సంతానం మరేమో భర్తడు కుమారుని దీవించమని అడుగు. రాముగల్ల రత్నకుమార్, కళా మేడం, లేయా, లెనిన్ మీరు దీవించండి. ఇదిగో ఎలీషి గారి మీదకు చేర్చబడ్డారు. అతను అలాగే రెండవ కుమారుడు ఆయన భార్య, పిల్లలు, కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా మేడం యొక్క తల్లిని, తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సహాయమును మీరు దయచేయండి. పోతురాయి రాజయ్య ఆయన భార్య, ఇదిగో పెద్ద కుమారుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండవ వాడు ఎల్లెంట్లో జాబ్ చేస్తున్నాడు. భార్య భర్తను దీవించండి. బేబీ తల్లిని, చెల్లాయిని, తమ్ముని కుటుంబాన్ని దీవించండి. రాజయ్య తోబుట్టులను దీవించండి. కుటుంబములో ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులు, సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, విమలమ్మ వివాహం ఈ నెల 25, 26 ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. తల్లిని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరి మనలు భర్తల సంతానం దీవించండి. విన్సెంట్ పినాల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగాను అనుదిన డ్యూటీలో అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. పిల్లల మీద ఎందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలో ఎదుగుతూ మీ కృపను దయచేయండి. శ్యామలమ్మను బట్టి మీకు స్తోత్రములు. మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, స్వాతి ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను. అబ్రామ్ దీప్తి వారి కుమారుని దీవించండి. తల్లిదండ్రుల తోబుట్టులను కూడా దీవించండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య, పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. కోర్టు ఎగ్జాములు రాస్తున్నాడు. చందు జీవితంలో భార్య భర్తలు ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఒక ఉపాధిని దయచేయండి. బిందామ భర్త వారి సంతానం కూడా దీవించమని అడుగుతున్నారు. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు, స్థానిక సంఘాలను బలపరచండి. యేసు ప్రభువా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. నైనా మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన గోడలు బాత్రూముల విషయంలోనూ,
ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. వర్షాకాలంలో ఉన్నాము, ముందర కొంత శుభ్రం చేసుకున్నట్టుకు కరెంటు స్తంభం కాడ సంఘం వచ్చి సహాయం చేయటం కూడా మీ కృపను దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. కొందరు రాలేకపోయారు, మరొక అవకాశం దయచేయండి. మా యాడికి మండలమును ఆశీర్వదించండి, మా తాడిపత్రి నియోజకవర్గమును ఆశీర్వదించండి, మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి, మా దేశమును ప్రపంచాన్ని దీవించండి, పాలన చేయు అనధికారులను దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తురాలను మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడు. దేవా, మీకు స్తోత్రములు. ఈ రాత్రి మీరు మహిమ పొందమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.